అండి. నమస్తే. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్తే. ఈరోజు మన వీడియో వచ్చేసండి, ఇది గోంగూర మొక్కలండి. నిన్న మనకి ఇంట్లో కిచెన్లోకి మనకి కర్రీ కావాల్సి వచ్చి మేము ఈ కూరగాయలు ఆకుకూర తీసుకొచ్చామండి. ఈ ఆకుకూరనంతా మనం తీసేసిన తరువాత ఈ మొక్కలు ఈ విధంగా వేర్లతో ఉన్నాయండి. వీటిని నేను మట్టి, వర్మీ కంపోస్ట్, కౌ మెనూర్ ఇవన్నీ కలిపిన మిశ్రమం నాకు రెడీగా ఉంటుందండి. అది ఈ టబ్లో నేను చక్కగా వేసానండి. వేసేసి ఈ వేరు ఉన్న ప్రతి ఒక్క దాన్ని నేను ఈ విధంగా నాటడం జరిగిందండి. చూడండి ఏ విధంగా. నిన్న వీడియో చేద్దామంటే గాలి మీద నాకు వీడియో సరిగా రాలేదండి. చూడండి ఈ విధంగా ప్రతి ఒక్క మొక్కను నేను ఈ విధంగా ఇట్లా వేరుతో పెట్టేశానండి. పెడితే చక్కగా చిన్న ఇగురులాగా అప్పుడే 4 రోజులకే ఈ విధంగా మనకి ఇగురు వచ్చేసిందండి. చూడండి ఏ విధంగా మనం ఆకుకూరలను కూడా ఈ విధంగా పడేయకుండా, పాలకూర ఏంటి, గోంగూర ఏంటి, ప్రతి ఒక్క దాన్ని మనం ఈ విధంగా వేర్లుంటే ఆ వేరుల్ని మనం కదపకుండా ఈ విధంగా మనం పెట్టేసేయొచ్చండి. ఈ విధంగా నేను ఈ ఆకుకూరని, గోంగూరని, ప్రతి ఒక్క మొక్కను నేను ఈ విధంగా పెట్టానండి. ప్రతి ఒక్క వేరుని ఆకంతా చూసేసి మేము ఇంట్లో వాడుకున్నాము. తర్వాత ఉన్న ఈ ఆకుల్ని నేను ఈ విధంగా పెట్టానండి. అదేవిధంగా మనం పాలకూర కూడానండి ఈ విధంగా మనకి కిచెన్లోకి కావాల్సి వస్తుంది కదండి, మార్కెట్ నుండి తీసుకొస్తాం. అందులో ఒక ఆకుకి, ఒక మొక్కకు ఏదైనా వేరు ఉంటే ఆ వేరుని తీసుకొచ్చేసి మనం ఒక కుండీలో కానీ ఏదైనా కొంచెం ఒక బాక్స్లో మట్టి వేసి కానీ పెట్టేస్తే మనకు ఈ విధంగా ఆకుకూర, పాలకూర రెడీ అవుతుందండి. ఇది అదే విధంగా పెట్టిన మొక్క అండి. ఈ మొక్క కూడా అదే విధంగా పెట్టిన మొక్క. అలాగే ఉల్లి పరకు కూడానండి మనం ఈ విధంగా ఉల్లిపాయకి కొంచెం వేర్లు మొలకలు వస్తాయి కదండి, అదేవిధంగా ఉల్లిపాయని కూడా మనం ఈ విధంగా పెట్టుకోవచ్చండి. ఇలా ఈ విధంగా మట్టి వేసేసి పైన కొంచెం మట్టి కూడా ఇలా జిమ్మేసుకుంటూ దీనిలో ఈ విధంగా ఒక 10 కాడలు నేను గోంగూర పోసేసి ఆ గోంగూర కాడలను ఈ విధంగా పెట్టేశానండి. పైన కొంచెం మనం కంపోస్ట్ మట్టి కూడా, వర్మీ కంపోస్ట్ కానీ, కౌ మెనూర్ కానీ ఏదైనా సరే కలిపిన మట్టి మిశ్రమం ఉంటుంది కదండి, దాన్ని ఇలా మనం పైన ఇచ్చేస్తే ఆ మొక్కకు కొంచెం బలంగా కూడా ఉంటుందండి. ఈ విధంగా మనం ఈరోజు ఈ గోంగూర మొలకల్ని పడైపోకుండా, మన ఇంటి వేస్ట్ని వ్యర్థంగా పడైపోకుండా నేను ఈ విధంగా ఈ టబ్బులో నేను ఈ విధంగా ఈ కాడలన్నిటిని వేరు ఉన్న కాడని నేను వేరు ఉన్న కాడని ఈ విధంగా మట్టిలో చక్కగా పెట్టేసానండి. పెట్టేసి చక్కటి ఇగురు వచ్చిందండి. చూడండి మళ్ళీ దీనిపైన కొంచెం మట్టి వేసాను కదండి, ఇలా నీళ్ళు జలకరించుకోవటమే. తేమ ఉన్న ప్రదేశంలో ఇప్పుడు రీపాట్ సీజన్ కాదు కదండి, ఎండ మొలకలు చచ్చిపోతాయి. అందుకొరకని చెట్టుల నీడల్లో పెట్టుకుని కొంచెం ఇగురు వచ్చిన తర్వాత మనం ప్రతిరోజు నీళ్లు, వాటర్ని చిమ్ముకుంటూ తేమ ఉండేటట్టు చూసుకుని మనము వీటిని కాపాడుకుంటే చక్కగా ఇగురుగా మనకు కొంచెం ఒక 1/4 కిలో అంత గోంగూర కూడా రెడీ అవుతుందండి. ఈ విధంగా ఇప్పుడు ఈ మొలకల్ని ఎండలో పెడితే చనిపోతాయండి. చెట్టు నీడకి ఇలా రీపాట్ చేసిన ప్రతి ఒక్క మొక్కను మనం చెట్టు నీడకి పెట్టాలి. చూడండి ఏ విధంగా మనకి అప్పుడే 3 రోజులు అవ్వలేదు, 4 రోజులు అయిందండి. చక్కగా కొమ్మకు రెమ్మకు మంచిగా మనకి ఈ విధంగా ఈ టబ్బులో పెట్టిన మొక్కలకి ఈ విధంగా చక్కగా ఇగురు వస్తుందండి. ఇది గోంగూర అండి, గోంగూర మొలకలు ఇవన్నీ వేర్లు ఉన్నాయని ఇలా ఈ విధంగా పెట్టాను. పైన కొంచెం మట్టిని కూడా జిమ్మాను. ఇప్పుడు ఈ ప్రాసెస్ అంతా నేను వీడియో ద్వారా తెలియజేస్తున్నానండి. ఈ టబ్బులో మనం ఒక లేయర్ మట్టి వేసి అడుగున కొబ్బరి డిప్పలు వేసి మనం బలానికి కలిపిన మిశ్రమాన్ని అంతా దీనిపైన వేశాను కదండి. వేసిన తర్వాత ఈ మొక్కలను ఏ విధంగా వేర్లతో నాటాను, దానికి ఏమేమి బలమైన కంపోస్ట్లు, మట్టిని ఏ విధంగా ఇచ్చాను, ఈ ప్రాసెస్ అంతా నేను ఇప్పుడు వీడియో ద్వారా తెలియజేశానండి. లాస్ట్లో కూడా మనం మట్టి జిమ్మేసుకుని పైన కొంచెం వాటర్ ఇచ్చానండి. ఈ తేమ ఉన్న ఇప్పుడు ఈ మొక్కలు పెట్టిన టబ్బును నీడను పెట్టుకుంటే మనకి ఈ తేమ అనేది ఆరిపోకుండా చక్కగా చిన్నగా ఇగురు వస్తుందండి. ఆ ఇగురు వచ్చిన తర్వాత మొక్క మనకి మంచిగా బలంగా తయారైందని అర్థం. అప్పుడు కొంచెం షేడ్ ఉన్న ఎండలో పెడితే
మంచిగా మనకి గోంగూర రెడీ అవుతుందండి. చూడండి ఏ విధంగా మనం మన ఇంటిని వేస్ట్ని వ్యర్థం చేయకుండా పాలకూర ఏంటి, కొత్తిమీర ఏంటి, గోంగూర ఏంటి, ఏదైనా సరే ఆకుకూరలు ఈ విధంగా పెంచుకోవచ్చండి. ఇదండి నేను ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నానండి. గాలి వీడియో చేయడానికి నాకు అంతగా రావట్లేదండి. అందుకొరకని నేను ఇప్పుడు ఈ టైంలో చేస్తున్నాను. రోజు 4కి చేస్తానండి. చూడండి ఏ విధంగా ఈ టబ్బులో నేను ఈ మొక్కల్ని ఏ విధంగా పెట్టాను, దానికి ఏమేమి మట్టిని కలిపి ఇచ్చాను, ఈ మొక్కల్ని ఎక్కడ తీసుకొచ్చాను, ఈ ప్రాసెస్ అంతా నేను చెప్పానండి. ఇదండి నాకు తెలిసిన కొన్ని విషయాలు. నాకు ఈ మొక్కలను పెట్టడానికి నాకు కొన్ని తెలిసిన విషయాలను ఉపయోగించి ఈ మొలకలను నేను పెట్టానండి. ఇదండి నా వీడియో. ఈరోజు నేను చేసిన వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.